అందరికీ నమస్కారం. నాకు ఈ మయోసైటిస్ అంటే పిక్క పట్టేసి 2 నెలలు చాలా ఇబ్బంది పడ్డాను. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చూపించడం జరిగింది. వాళ్ళు రకరకాల పరీక్షలు చేశారు. ఫస్ట్ డాప్లర్ చేశారు, తర్వాత అల్ట్రాసౌండ్ చేశారు, తర్వాత ఎంఆర్ఐ చేశారు. చేసి దానికి పెయిన్ కిల్లర్స్ను యాంటీబయాటిక్స్ ఇచ్చారు, కానీ పరిష్కారం చూపలేకపోయారు. అప్పుడు నేను వీడియోలో ఈ హాస్పిటల్ గురించి చూసి ఇక్కడికి వచ్చాను. వీల్ చైర్లో వచ్చేటప్పుడు ఆ రోజు డాక్టర్ గారు చూశారు, మందులు ఇచ్చారు. మందులు ఇచ్చాక ఒక 20 డేస్కి చక్కగా రిలీఫ్ అయిపోయింది. 60% తగ్గిపోయింది. చక్కగా నడుచుకుంటాను వచ్చాను. ఇవాళ రోజు ఆఫీస్ కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇబ్బంది ఏం లేదు. చాలా సంతోషం. ఈ ఆయుర్వేదంలో ఇంత పరిష్కారం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కూడా చెప్పారు, ఇది మయోసైటిస్ అండి, తగ్గడానికి తేలిగ్గా ఇది ఆటోఇమ్యూన్ డిజీజ్, చాలా ఇబ్బంది పడతారు మీరు అనేది కొంచెం భయపడ్డా. నేను బాత్రూమ్కి వెళ్ళాలని కూడా వెళ్ళకపోయిన పరిస్థితి. అటువంటిప్పుడు చక్కగా హాయిగా తిరుగుతున్నాను. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మన వెంకట్రావు గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆ రోజు 20 రోజుల క్రితం హాస్పిటల్కి వచ్చిన రోజున డాక్టర్ గారు ఆక్యుపంక్చర్ కూడా చేయమన్నారు. చక్కగా ఎలక్ట్రికల్ ఆక్యుపంక్చర్ చేశారు మేడం గారు, ఒక 40 నిమిషాలు. అది కూడా మంచి రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఈ మందులు వాడటం కూడా చాలా అడ్వాంటేజ్. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. అది నాకు తగ్గుద్దో లేదని మానసికంగా భయపడ్డాను. తర్వాత ఇక్కడికి వచ్చాక ధైర్యం వచ్చింది, చక్కగా నడవగలుగుతున్నాను. ఈ మందులు ఇంకా 10 రోజులు ఉన్నాయి. నాకు 10 రోజులు ముందు ఇచ్చారు. ఈ 10 రోజులకి పూర్తిగా తగ్గుతున్నాను. 60% రికవర్ అయిపోయింది, ఇబ్బంది లేదు. ఇంకా 40% ఉంది. అది కూడా 10 రోజుల్లో పూర్తిగా తగ్గుతుంది అనుకుంటున్నాను. ఇంకోసారి ఈ హాస్పిటల్ డాక్టర్ గారికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ సంతోషం సార్. ఎక్కడా తగ్గినటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఎప్పటి నుంచో చెప్తాం మేము. ఈ ఆశ్రమం పెట్టినప్పటి నుంచి ఇక్కడ పరిష్కరించబడనే మేము ఇస్తాం, మందిస్తాం. చక్కగా వాడుకుంటుంటే మార్పు వస్తుంది. చూసారుగా, ఎక్కడ తగ్గదు మయోసైటిస్ ప్రాబ్లము. ఇంత తొందరగా అతి తొందరగా తగ్గింది. మేమే ఆశ్చర్యపోయాం. సంతోషం అండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపించింది.